నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైడ్రా మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలని ఆదేశం పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై కొనసాగుతున్న సిట్ విచారణ వివరాలు సేకరించే పనిలో సిట్ బృందం తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం ప్రసాదం కల్తీపై నిజ నిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. రంగనాథ్ కు హైకోర్టు చివాట్లు పెట్టింది. ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారని పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలని అడిగింది. మీరు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారని ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. డీజీపీ సిఎస్ సహా వివిధ దర్యాప్తు సంస్థల అధినేతలు హాజరయ్యారు. సమీక్షలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ చీఫ్ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. మద్యం గనులు, ఫైబర్ నెట్, భూ కబ్జాలు, మదనపల్లె ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చ జరిగింది. ఇప్పటికే ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామరెడ్డిని అరెస్టు చేశామని సిఐడి అధికారులు తెలిపారు. మద్యం, ఫైబర్ నెట్, భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావన కూడా వచ్చింది. మదనపల్లిలో తగులబడిన ఫైళ్లు, ఘటన దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రసాదం కల్తీపై వాస్తవాలు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. ప్రసాదం కల్తీపై నిజ నిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. అన్ని పిటిషన్లు కలిపి సుప్రీంకోర్టు ఒకేసారి విచారిస్తుంది.
ఎండీ లక్ష్మీనారాయణను నాంపల్లి క్రిమినల్ కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఫ్రీలాన్సింగ్ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుండి సుమారు 2,500 కోట్లు వసూలు చేసి సాగితీ సంస్థ వారికి ప్లాట్లను అప్పగించకుండా మోసగించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై 2022లో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటన చేపట్టింది. హైదర్ షా కోటాలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా, గంగుల, మల్లారెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల పర్యటన దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బృందానికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. స్థానికులకు హరీష్ రావు నేతృత్వంలోని బృందం భరోసా కల్పించింది. అంతకుముందు తెలంగాణ భవన్ నుంచి హైదర్ షా కోటకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది? ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ను చూపించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి. మీరు చేయాలనుకుంటుంది ఏంటో ప్రజలకు చెప్పండి. అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి నిన్న కూడా నేను న్యూస్ లో చూశాను. 2035 వరకు 2050 వరకు ఈఎంఐలు ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు. ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమం అయితే కూల్ చేయండి, మేమంతా మద్దతుగా ఉంటాము. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది. సాయిరామ్ నగర్ సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్కి. 30 ఫీట్ల రోడ్లతోటి విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు. ఇది కూడా 93లో అయిన లేఅవుట్ ఇది. ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు 25 సంవత్సరాలు 2 జనరేషన్లు ఇక్కడ కాపురం ఉంటున్నాయి. మీరు ఏదో కాంపెన్సేషన్ అంటున్నారు. కాంపెన్సేషన్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కాంపెన్సేషన్ ఎవరికి కావాలండి? కాంపెన్సేషన్ ఎవడనుకుంటున్నారు మిమ్మల్ని? కాంపెన్సేషన్ మాకు అవసరం లేదు. ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఏ విషయం ఉన్నా, ఎలాంటి విషయం ఉన్నా పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని, పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవడు వచ్చినా ఖబర్దారని ఈ సందర్భంగా మీకు ఒక్కటే తెలియజేస్తున్నాను. మాకున్నది ఒక ఇల్లు సార్, మీద ఏమీ ఆస్తులు లేవు. ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ వాళ్ళం. మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు, ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు. కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్కి బాగుంటుందని. నేను అనంతపూర్ ప్రాపర్ సార్, నాది హైదరాబాద్ కాదు. అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఏదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఏ 2 BHK వద్దు సార్, ఏమీ వద్దు. మాకు ఇక్కడ ఆఫీసర్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలు సేఫ్ గా ఉన్నాము. ఇన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు. ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు. ఇప్పుడు అన్ని కష్టాలే సార్. 9 months నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. నిద్రపోవాలంటే భయం వేస్తుంది, లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతుంది. మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం, సరిగ్గా వంట చేయలేకపోతున్నాము. హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్స్ చేయలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో, ఎవరు వచ్చి కూలగొడతారో, చాలా టెన్షన్గా ఉంది సార్. ప్లీజ్ మా హౌసెస్ని కాపాడండి సార్. మాకు ఇల్లు తప్ప వేరే ఏమి లేవు సార్. మేమందరం మైనార్టీ వాళ్ళు, అందరము
ఏదో ఏదో చేస్తాడు అని వేసాము, కానీ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు సార్. ఇంత అన్యాయం చేస్తాడని ఇప్పుడు అనుకోలేదు సార్. ఇక వికారాబాద్ పట్టణ కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలో కల్తీ లడ్డు కలుషితంపై వికారాబాద్ రామ మందిరం నుండి వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో హిందువుల మాత్రమే ఉండే విధంగా మరియు హిందువులకు ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని మతస్థులకు బోర్డులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి బోర్డు ఉన్నాయి. మరి మనకు ఒక బోర్డు కావాలన్నా వద్దా? మనకు ఒక బోర్డు ఉండాలన్నా వద్దా? మరి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చినటువంటి దేవాలయాలను పాలించడానికి దేశ వ్యాప్తంగా ఒక బోర్డు అనేది ఉండాలి. అది సనాతన ధార్మిక బోర్డు అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆధ్యాత్మికవాదులను, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను, అలాగే ఆర్ఎస్ఎస్ లని, మఠాలను, పీఠాధిపతులను, సామాజిక కార్యకర్తలను చేసి దేశవ్యాప్తంగా హిందువులను, హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా ఒక సనాతన ధార్మిక రక్షణ బోర్డు ఏర్పాటు వికారాబాద్ కేంద్రాన్ని మంత్రం చేస్తున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విమాన గోపురానికి త్వరలో బంగారు తాపడం చేయనున్నారు. ఆలయంలో ఉన్న బంగారం, వెండి నిల్వలను కరిగించి తాపడానికి వినియోగించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే బంగారు తాపడం కోసం విరాళాల రూపంలో బంగారాన్ని సేకరించారు. ప్రభుత్వంతో పాటు భక్తులు కూడా బంగారాన్ని సమర్పించారు. కొందరు భక్తులు నగదు సమర్పించారు. ఇలా మొత్తం కలిపి 75 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు సమాచారం. అలా సేకరించినా కూడా ఇందుకు వినియోగించేందుకు ప్రభుత్వం ఇప్పుడు అనుమతించింది. దీంతో పాటు ఆలయంలో ఉన్న వెండి నిల్వలను కూడా మింట్ ఆధ్వర్యంలో కరిగించి దాని విలువకు తగిన బంగారాన్ని సేకరించి తాపడానికి వినియోగించాలని కూడా నిర్ణయించారు. ఒంగోలు ఆలయంలో చోరీకి వెళ్లిన ఓ దొంగ భక్తి శ్రద్ధలను మాత్రం వీడలేదు. చెప్పులు వదిలి మరీ గర్భగుడిలోకి ప్రవేశించి హుండీ కానుకలు చోరీ చేశాడు. ఈ సంఘటన ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న రామ్దేవ్ బాబా దేవాలయంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రామ్దేవ్ బాబా ఆలయ వాచ్మెన్ సెలవులో రాజస్థాన్ వెళ్లాడు. కాపలా ఎవరూ లేరని గుర్తించిన ఓ దొంగ దర్జాగా లోపలికి ప్రవేశించి ఇనుపరాడుతో హుండీ పగలగొట్టాడు. తీరిగ్గా కూర్చొని సొమ్ము లెక్క పెట్టుకుంటున్నాడు. గుడిలోనే వదిలి తెచ్చుకున్న క్యారీ బ్యాగ్ లో నగదు వేసుకొని గర్భగుడిలో ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని వెతికాడు. ఈ చోరీ తంతు మొత్తం సీసీ ఫుటేజ్ లో నమోదైంది.
తిరుమల లడ్డూను కల్తీ చేసి కొందరు తీవ్రవాదుల కన్నా పెద్ద తప్పు చేశారని నటుడు సుమన్ అన్నారు. గుంతకల్లులో ఆయన మాట్లాడారు. సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను ధరించిన తనకు వెంకన్న అంటే విపరీతమైన భక్తి అని అన్నారు. హిందువులంతా తిరుమల లడ్డూను ఎంతో భక్తితో స్వీకరిస్తారని, అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని కొందరు కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. తిరుమల లడ్డు అండి. నేనేమంటానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్. కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేసారో లేదో. ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాళ్ళని వదలకూడదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి. పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం, హిందువుకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతుంది. తిరుపతిలో సిట్ బృందం వివరాలు సేకరించే పనిలో ఉంది. టీటీడీ ఈవో నుంచి వివరాలు సేకరిస్తుంది సిట్. పద్మావతి అతిథి గృహంలో సమావేశమైన సిట్ బృందం అన్ని వివరాలను పరిశీలిస్తుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ బృందం తిరుపతి చేరుకుంది. మొదటిసారి ఆ బృందం సభ్యులంతా ఈ అతిథి గృహంలోనే భేటీ అయ్యారు. ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు, ఎవరెవరిని విచారించవచ్చు, ఏ ప్రాంతాలకు వెళ్లవచ్చు అన్న అంశంపైన సిట్ సభ్యులంతా చర్చించారు. ప్రత్యేకించి ఇప్పటికే టీటీడీ అధికారికంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి బాధ్యులుగా చెబుతూ ఏఆర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్ సంస్థపైన ఫిర్యాదు చేసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ బృందం టీటీడీ ఇచ్చిన కంప్లైంట్ కాపీని తెప్పించుకుంది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే అంశాన్ని సిట్ సభ్యులు పూర్తి స్థాయిలో పరిశీలించారు.
ప్రభుత్వంపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. జైలులో తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారన్నారు. నేను షుగర్ పేషెంట్నని, నాకు రోజుకు 4 ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరమని కేజ్రీవాల్ చెప్పారు. జైలులో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైడ్రా మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలని ఆదేశం. పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావన. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై కొనసాగుతున్న సిట్ విచారణ. వివరాలు సేకరించే పనిలో సిట్ బృందం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం. ప్రసాదం కల్తీపై నిజ నిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.